బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఏంటంటే తీసుకెళ్తున్నారు? ఎప్పుడైనా విన్నారా ఇది? బిఎన్ఎస్ 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడైనా విన్నారా మా టైంలో? మీరు వినలేదు కదా, మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు, సాక్ష్యాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండొచ్చు, ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెగ్యులర్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుంది అంటే యూ హ్యావ్ టు అప్డేట్. ఎస్ నెక్స్ట్. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ కంపల్సరీగా మా ప్రభుత్వం వస్తుంది, మేము కూడా చూపిస్తాం అంటున్నారు కాబట్టి నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను విలేజ్ పాలిటిక్స్ లాగా ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు అంతకు ముందు ఇప్పుడు సేమ్ టు సేమ్ కదా, అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు పాలిటిక్స్ అంటే నేను అంటుంది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చేయొద్దని చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు. when టైం కమ్ పీపుల్ ఏ సమాధానం చెప్తారు. సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నెక్స్ట్ మేడం, కేసులను ఎలా ఎదుర్కొన్నారు? లీగల్గా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. ఏదున్నా లీగల్గా ఫైట్ చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. మాకు ఒక పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ అన్నిటికన్నా మాకు ప్రజల సపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విల్ ఫేస్ ఇట్. ఏం చేస్తారు మా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చంపరుగా. విల్ ఫేస్ ఇట్.